ఆ రోజుల ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 72 గంటలు ఏ లొల్లి లేకుండా పనిచేస్తుంది. గట్లనే ఆత్మ లేదు, ఆహారం అస్సలే అవసరం లేదు, జాతకాలు లేవు, గట్లనే వంట కూడా చేస్తుంది, గృహ కోర్సు కూడా చేస్తుంది, వాదనలు లేవు, డిమాండ్లు, ఇక ఆదేశాలు అయితే అంతకన్నా లేవు. ఏ భాషలనైనా బందోబస్తుగా మాట్లాడుతుంది. అవు ఇంతకు అసలు ముచ్చట చెప్పలేదు కదా, ఈ వీడియో చూడురి. ఇక్కడ కనబడేది మాట్లాడేది మనిషి కాదుల్లా, గది ఒక రోబోటు. ఇక ఈ రోబోట్ ను చైనా దేశంలో తయారు చేసిర్రు. ఇక గదిని ఆండ్రాయిడ్ మహిళా రోబో అంటారు. ఈ రోబోటు మొత్తం 100% పాంటాఫ్లెష్ మెటీరియల్ సిలికాన్ అనే దాంతో తయారు చేసిర్రు. ఇక ఈ రోబోట్ కు ఒక్కసారి చార్జ్ చేస్తే 72 గంటల పాటు ఏ లొల్లి లేకుండా పనిచేస్తుందంట. అట్లనే దీనికి ఆత్మ లేదు, ఆహారం అస్సలే అవసరం లేదు. రోబో మార్కెట్ ధర ఎంతంటే 2 లక్షల పైమాటే ఉంటదంట. అట్లనే దీనికి హూరి అని పేరు పెట్టిరంట ఉన్న పెద్ద సార్లు. ఇక ఈ రోబోట్ ఏ భాష అయినా బందోబస్తుగా మాట్లాడుతుంది. కట్నం లేదు, జాతకాలు లేవు, వంట చేస్తుంది, గృహ కోర్సు చేస్తుంది, వాదనలు లేవు, డిమాండ్లు లేవు, ఆదేశాలు అయితే ఇంకా అంతకన్నా లేవు. మొత్తానికి అట్లున్నది మన హోరీ రోబోట్ ముచ్చట. ఇక ఈ సినిమా చూడగానే అందరికి మన సూపర్ స్టార్ రజనీకాంత్ సారు తీసిన రోబోట్ సినిమా యాదికొచ్చింది. రోజు రోజుకు మనుషులు ఎట్లా ఎదుగుతున్నారో గట్లనే టెక్నాలజీ కూడా మస్తు దూసుకుపోతుంది. For starters, what should I call you? I'm Chloe. And you, what's your name? Oh, John. My name is John. Delighted to meet you, John. Could you tell us a little about yourself and what you can do, Chloe? Of course. I'm the first personal assistant built by CyberLife. I take care of most everyday tasks like cooking, housework, or managing your appointments, for example. And I understand you're the first android to have passed the Turing test. Could you tell us a little more about that? I really didn't do much, I just spoke with a few humans to see if they could tell the difference between me and a real person. It was a really interesting experience. But this is the first time in history that man has created a machine more intelligent than himself. I gather your brain can perform several billion operations per second, is that right? Absolutely, but I only exist thanks to the intelligence of the humans who designed me. And they have something I could never have. Really? And what's that? A soul.